నీలపై తుంగ చాపపై నిద్రపోతినయ్యా కనులు మూసిన కలల నిండ నీ దివ్య రూపమయ్యా పడి పూజల నీదు రూపమి మనసు నిండెనయ్యా పంచగిరులను వదిలి వచ్చి మా పక్క నుండువయ్యా కన్యసామి రూపములోనో కత్తి సామి రూపములోనో కన్యసామి రూపములోనో మంచి వాడితో మనం మంచిగానే ఉండాలి. కానీ మోసం చేసే దృష్టి ఉందని మనకు బయటపడుతుంది అనుకోండి, మనం ముందే వాడిని మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే బతకలేం ఎక్కడ. అది కూడా దైవం చెప్పింది. అంతేగాని వాడు నేను ఎప్పుడూ మోసపోతూనే ఉంటా ఈ ఎదరపులు అరవద్దు. ఇక్కడ మోసపోవడం కూడా నీ తప్పే. వాడు మోసం చేస్తున్నాడని తెలుసు. అక్కడ మోసం చేయడానికి కూడా ఆలోచించకూడదు. మన మోసం చేస్తున్నాడు వాడు. అందుకని వాడు మోసాన్ని మోసంతోనే జయించాలి. కలియుగంలో అదే నియమం. అది తెలివి అంటారు దాన్ని. ఆ మాత్రం తెలివి లేకుండా, లౌక్యం లేకుండా అమాయకుల్లా బతకూడదు. అదేమి గొప్పతనం కాదు.